మీ అందరికీ డాక్టర్ కొండలరావు గారు ఎంతవరకు పరిచయం నాకు తెలియదు. ఎంతమందికి బాగా తెలుసు డాక్టర్ కొండలరావు గారి గురించి? ఒక్కసారి చేతులు ఎత్తుతారా? పెద్ద ఎక్కువ చేతులు లేవు. నేను ఎందుకు ముందు మాట్లాడుతున్నానంటే, ముందు వారి గురించే ఒక 2-3 నిమిషాలు తెలియజేస్తాను. మనకు మిగతా అతిథులు కూడా ఇంపార్టెంట్ అని కాదు. ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా రేడియో తెలంగాణ మొట్టమొదటిసారి కార్యక్రమ విభాగ అధిపతిగా మొట్టమొదటిసారి నియమితులైనారు. వీరు రమేష్ గారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. మీరు చాలా కాలం కింద మహేంద్రనాథ్ అని మినిస్టర్ గారి పేరు వినుంటారా? చాలా కాలమైంది. వారు పాలిటిక్స్లో కాస్త ఇంటెగ్రిటీ మెయింటైన్ చేసిన మంత్రులు ఆ రోజుల్లో. వారికి వీరు మన్మలు అవుతారు. హీఈస్ గ్రాండ్ సన్, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఇంకా మన రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ ఆర్ ఏరియా మేనేజర్, ఐ డోంట్ నో, వారు గ్రూప్ ఈ ఆఫీసర్గా రాష్ట్రపతి నిలయం జాయిన్ అయిన తర్వాత చాలా మార్పులు రావడము, విద్యార్థులకి కళాకారులకి బాగా అవకాశాలు ఇచ్చి, ఇంతకుముందు రాష్ట్రపతి నిలయం బొల్లారంలో ఉంది, ఎవరికి తెలియదు. ఏమ్మా, మీరు వచ్చిన తర్వాతనే కాస్త కార్యక్రమాలు చేసి అందరికీ అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ కార్యక్రమాలు చూసి నేను కూడా ఒకసారి కుటుంబంతో వెళ్తే బాగుంటుంది, రాష్ట్రపతికి నేను కూడా ఇప్పుడు చూడలే. ఇప్పుడు మేడం వచ్చారు కాబట్టి నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఏమో రావాలనా? ఇక బైసు దేవదాస్ గారు, నేను పుట్టిన నేల మీద, నా నేల గడ్డ మీద పుట్టిన వాళ్ళు అన్నమాట. నిజామాబాద్ వాస్తవ్యులు. మాది ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. సో చాలా ప్రఖ్యాతి చెందిన కుటుంబం వారిది. కేకలు అని పెద్ద పత్రిక పేరు ఉంటారు మీరు చాలా కాలం కింద. సో అది చాలా పత్రికలు మెయింటైన్ చేశారు. ఈజ్ ఎ గుడ్ ఇంటలెక్చువల్. నేటి పత్రిక ఇంతకుముందు మెన్షన్ చేశారు, దానికి హీజ్ యజమాని. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పత్రిక నడుస్తూ ఉంది. నిజామాబాద్లో చాలా కాలంగా, కొన్ని దశాబ్దాలుగా వీరికి మంచి పేరుంది. గొప్ప పాత్రికేయులు, అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి అంశాలుంటే తీసుకుపోయే కార్యక్రమం వీళ్ళ కుటుంబం మొదటి నుంచి చేస్తూ ఉంది. నాకు వీరి కుటుంబం అంటే చాలా గౌరవం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుమూరి జ్యోతి గారి గురించి చెప్పుంటారు. అంటే వారు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళైనా అమెరికా వెళ్ళి అక్కడ గత సంవత్సరం అనుకుంటాను 24 నవంబర్ 24లో వారు ఇంటర్నేషనల్గా ఒక, మన దగ్గర మిసెస్ ఇండియా, మిసెస్ ఆంధ్రప్రదేశ్ అంటాం కదా, అలాంటిదే పేజెంట్రీ అన్నమాట. అక్కడ పెద్ద అవార్డు పుచ్చుకున్నారు. వారిని ఒకసారి మీరు గమనించండి. కాస్త చామల ఛాయగా ఉన్నారా? నేను చామల ఛాయతో ఉన్నాను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొంతకాలం ఉండింది ఆమెకి. దాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకొని అంతర్జాతీయంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో, ఈ అవార్డ్స్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఎంతో కృషి చేసి శ్రమ చేసి వారు ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. వారికి కూడా మనం అందరం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కొండలరావు గారు, నేను కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేశాను. ఇక వారు, వారి కుటుంబము, వారి అల్లుడు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. డాక్టర్ కొండలరావు గారు
నేను ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నప్పుడు చాలాసార్లు నా దగ్గరికి వచ్చేవారు. నేను వారి గురించి ఎప్పుడు వినడమే కానీ వ్యక్తిగతంగా చూడడము, మాట్లాడడము, ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న అంటే ఒక మేధావిగా నేను భావిస్తూ ఉంటాను. ఆయన గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అందుకోసమే నేను ముందు లేచాను నిజానికి. ఎందుకంటే వీళ్ళకి తెలియాలండి. అంటే ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు సమాజంలో. వారి వయస్సు ఇప్పుడు 93 సంవత్సరాలండి. ఇంకా యవ్వనంగా ఉన్నారు, మనస్సు పరంగా, హృదయపరంగా చాలా యవ్వనంగా ఉన్నారు. వారు 2 కళాశాలలకి, పెద్ద కళాశాలకి ప్రిన్సిపల్గా చేశారు. ఆ రోజుల్లో తెలుగు అకాడమీకి డైరెక్టర్గా చేశారు. చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. అగెనెస్ట్ నిజాం గవర్నమెంట్, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్. అంటే స్వాతంత్ర సమరయోధులు. అలాగే నిజాంకి అగెనెస్ట్గా చిన్నప్పుడంటే మీకు అర్థం కాదు, 7th 8th క్లాస్లోనే ఆయన నిజాం ప్రభువు ఒక ఆదేశాలు ఇచ్చినమాట. ఆ రోజు నాకు ఉర్దూలో ఏం పదం తెలియదు కానీ ప్రతి స్కూల్లో వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏంటంటే నేను ఈ రాజు క్షేమంగా ఉండాలి. అంతేనా పొందల గారు? దాని ఉద్దేశం ఉర్దూ పదం అన్నమాట. అంటే మా రాజుగారు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లో ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఇదేంటి అని ఆయన ఆ విషయాన్ని కూడా ఎదిరించారు. ఒక సమయంలో వందే మాతరం స్కూల్లో పాడినప్పుడు ఆయన స్కూల్ నుంచి బహిష్కరించారు. ఆయన ఇక్కడ వచ్చారు, బీకామ్ చేశారు, ఎంకామ్ చేశారు, లక్నోకు ఇక్కడ వెళ్ళి లా చేశారు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్. కొంచెం సెటిల్గా ఉండమ్మా, ప్లీజ్ సెటిల్ డౌన్. అంటే చిన్నతనంలోనే విప్లవ భావాలకి ప్రభావితులైనారు. ఒక రకంగా నేను అనుకుంటుంది ఏంటంటే వారి తండ్రి గారు వారు గొప్ప వ్యక్తి. యాక్చువల్లీ ఆయన నర్సరీకే మనం ఒకసారి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు చిన్నతనంలో ఉన్నప్పుడే వారితోని రామాయణం, భాగవతాలు అన్నీ చదివించారు ఆయనతోని. సో చాలా సాహితీ పరిచయం ఆయన తక్కువ వయసులోనే కలిగింది. చాలా గొప్ప పండితులు వారు. వారికి అదృష్టం ఏంటంటే తెలుగు మీడియంలో చదివే అదృష్టం కలిగింది, నిజాం కాలంలో ఉర్దూ మీడియంలో చదివే అదృష్టం కలిగింది, అట్లాగే ఉర్దూ మీడియంలో చదివే అదృష్టం కూడా కలిగింది. అంటే హీజ్ ఎ పాలిగ్లాట్. 3 భాషల్లో పాండిత్యం ఉంది అతనికి. వారు ఒక మ్యాగజీను విశ్వనాథ కళాపీఠం తరఫున జయంతి అనే ఒక మ్యాగజీన్ తీసుకొస్తారు క్వార్టర్లీ. అది తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. మీరు ఒకసారి దాన్ని చదివితే దాని స్టాండర్డ్ అర్థమవుతుంది. అంటే ఎంత బాగా డిజైన్ చేస్తారు, కవర్ పేజ్ కూడా ఎంత మెటిక్యులస్గా చూసి డిజైన్ చేస్తారు, ఎంత అంటే వ్యక్తిగతంగా శ్రమ తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ జయంతి అనే మ్యాగజీన్ను వాళ్ళు నడుపుతూ ఉన్నారు. జయంతి మ్యాగజీన్కి చాలా చరిత్ర ఉంది. ఎప్పుడో 1920sలో మ్యాగజీన్ అది ఆగిపోయింది. మళ్ళీ 1950sలో ఒక సంవత్సరం మీద నడిచింది. 4 దశాబ్దాల తర్వాత 21వ సెంచరీలో వారు ఆ మ్యాగజీన్ మళ్ళీ రివైవ్ చేసి దాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో హైలీ కాంపిటెంట్. ఆయనకి అంటే భాషా శాస్త్రవేత్తలాగా అనిపిస్తుంది అన్నమాట. మనకి చాలా కమిట్మెంట్తో వర్క్ చేస్తారు. ఈజ్ ఎ హైలీ డిసిప్లిన్ పర్సన్. ఎందుకంటే జిల్లాలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ కొండలరావు గారు చాలా స్ట్రిక్ట్ అతను అనేది. ఎస్ఆర్ఆర్ కళాశాల అని చాలా పేరుగన్న కళాశాల కరీంనగర్ జిల్లాలో. ఆ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్గా వర్క్ చేశారు, వీరు వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశారు. దాని తర్వాత జగిత్యాల కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేశారు. అంటే మనము
చరిత్రలో ఉన్న కొంతమంది వ్యక్తులని టవరింగ్ పర్సనాలిటీ అంటాం మేము ఇంగ్లీష్లో. సో అలాంటి వ్యక్తి మన సమావేశానికి వచ్చారు. వీరిని ప్రత్యేకంగా పిలవాలని నేను శ్రీలక్ష్మి గారిని కోరాను. నా కోరిక మేరకు ఆ వారితో కూడా నేను మాట్లాడాను. తప్పకుండా రావాలని కోరాను. నేను కూడా వస్తానని చెప్పాను. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన వయసు బహుశా మా ఫాదర్ కనుక బతికుంటే ఆయన వయసు లేదు. మీరు 32లో కదండి, 32లో 30 or 32 అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రికార్డింగ్ చేసే వ్యవస్థ లేకుండే ఆ రోజుల్లో. ఎవరికి పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి తెలంగాణలో డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి. ఉజ్జాయింపుగా చెప్పుకుంటారు. లేకపోతే స్కూల్లో కూడా ఈవెన్ మా చిన్నతనంలో చాలా వరకు పేరెంట్స్ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలో ప్రధానంగా స్కూల్లో జనరల్గా మే, జూన్, జూలైలో జాయిన్ చేస్తారు కాబట్టి ఒక డేట్ వేసేస్తారు. హెడ్ మాస్టర్ని అడుగుతారు, టీచర్ని అడుగుతారు, ఏ డేట్ వేయాలి సార్ అంటారు. వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఇది వేస్తే బాగుంటుంది ఈ నెలలో అంటే ఆ డేట్ వేస్తారు. సో కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలంగాణ ప్రాంతంలో పిల్లలకి ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో అంటే మా వారికి ఫాదర్ ఇట్లాగా ఇన్స్పిరేషను. ఫీలింగ్ ఎమోషన్. ఓకే, లెట్ us లీవ్ ఇట్. మా ఫాదర్ కూడా నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సారీ, చాలా సంతోషం. గత 5 సంవత్సరాలుగా అక్షరయాన్ ఒక పెద్ద బాధ్యత తీసుకుని సాహితీ కార్యక్రమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే చాలా కార్యక్రమాలని భుజస్కంధాన్ని వేసుకొని మన శ్రీలక్ష్మి పుణ్యాన వారి మంచి సంకల్పంతో ముందుకెళ్తూ ఉంది. మరోసారి అభినందనలు తెలియజేద్దాం. చాలా విషయాలు మనం నిన్న మాట్లాడుకున్నాము. వాటిని రిపీట్ చేయకుండా ఒక 2-3 అంశాలు మీ ముందు ఉంచాలనుకున్నాను. అది మనకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ వయసులో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియాలి. ఈ మధ్య కాలంలో మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ అని విన్నారా? ఇప్పుడు ఒక 2 దశాబ్దాలుగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇంకా అది రాలేదు. కానీ డెవలప్డ్ కంట్రీస్, యూరోప్లో కానీ ఇలాంటి దేశాల్లో ఈ చాక్ అండ్ బోర్డ్ మెథడ్ అంటాం మనం టెక్స్ట్ బుక్స్ ఇస్తాం పిల్లలకి. ఆ పద్ధతి మానేసి పూర్తిగా డిజిటల్ విద్యా విధానానికి పోతేనే భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టెక్నాలజీ చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్ అంతా డిజిటల్ ఎడ్యుకేషనే. ఈ బుక్స్ లాభం లేదు, తీసేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి 2009లో స్వీడన్ అనే దేశంలో, స్వీడన్కి ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మొదటి స్థానం ఉంది. వాళ్ళు 2009లో పిల్లలకి పుస్తకాలు ప్రింట్ చేయడం ఇవ్వడం మానేశారు. ప్రతి స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఇస్తారు. దాంట్లోనే వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, దాంట్లోనే చదువుతారు, దాంట్లోనే లెక్చర్స్ వింటారు, దాంతోనే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటారు, సోషల్ మీడియా చూస్తారు, అన్నీ చేస్తారు దాంట్లోనే. అయితే దీన్ని స్క్రీన్ టైం అంటారు. స్క్రీన్ టైం అంటే మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ మీద ఎంతసేపు అయితే చదువుతామో దాన్ని స్క్రీన్ టైం అంటారు.
ఆ దేశంలో స్క్రీన్ టైం పిల్లలకి, చిన్నపిల్లలకి, స్కూల్లో చదివే పిల్లలకి 8 గంటల నుంచి 9 గంటల దాకా పెరిగింది. అంటే స్కూల్లో తర్వాత ఇంట్లో కలిపి 8-9 గంటలు వాళ్ళు స్క్రీన్ టైం మీదనే స్పెండ్ చేశారు. ఒక దశాబ్దం గడిచిన తర్వాత వెస్టర్న్ కంట్రీస్లో మనలాగా ఉండదు. ఏదైనా ఒక అంశాన్ని వాళ్ళు అమలు చేసినప్పుడు అది ఏ రకంగా ముందుకు పోతుంది, నిజంగా అది మనం మంచి నిర్ణయమేనా అనేది ఒకసారి అంతర్మదనం చేసుకుంటారు. దాని మీద ఒక 3 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఈజ్ ఇట్ డిజైరబుల్ టు గో ఫర్ ఓన్లీ డిజిటల్ ఎడ్యుకేషన్? ఈ సైలెంట్ ప్లేస్ ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది మన దేశంలో అని పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత కొన్ని కంక్లూజన్స్ వచ్చాయి. అవి మనకు రిలవెంట్. ఎందుకంటే భవిష్యత్తులో మన పిల్లలకు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ పోవాలని పెద్దలు ఆలోచిస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇంకా రాలేదు ఆ పరిస్థితి మనకి. బట్ భవిష్యత్తులో డిజిటల్ ఎడ్యుకేషన్ పోవాలనే ఒక ఆలోచన మాత్రం జరుగుతూ ఉంది. కంక్లూజన్స్ ఏమొచ్చినాయంటే 8-9 గంటల పాటు కనుక వారు స్క్రీన్ టైం కనుక స్పెండ్ చేస్తే వాళ్ళకు సైట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి పిల్లలకి. తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, నేర్చుకునే ఒక ఫోకస్ తగ్గిపోయింది ఆ పిల్లల్లో. చదవడము రాయడం అనే అలవాటు పోయింది. మొత్తం సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో బుల్లింగ్ అంటారు వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే బెదిరింపులు అన్నమాట. బుల్లింగ్ దానికి విక్టిమ్స్ అయ్యారు చాలామంది పిల్లలు ఆ దేశాల్లో. సో ఇవన్నీ కంక్లూజన్స్ వచ్చిన తర్వాత ఆ పరిశోధన ఫలితంగా వాళ్ళు మళ్ళీ ఈ మధ్య ప్రాంతాల్లో మళ్ళీ చాక్ అండ్ బోర్డ్ మెథడ్కి వెళ్తున్నారు. మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ప్రభుత్వమే ప్రింట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంది. ఇప్పుడు మన పిల్లలంటే మీరందరూ బహుశా మనవారు మన్మరాలనే ఉంటారు. మీ పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి గ్యాజెట్ మీదే ఉన్నారు. మీ పిల్లలందరూ వాళ్ళు చదవాలన్నా అన్నం తినాలన్నా వాళ్ళు ఏడిస్తే కూడా వాళ్ళ ముందు మొబైలే పెడతాం మనం. సరే మనం కూడా అలవాటు పడిపోయాము, ఎక్కడైనా మొబైల్ అయిపోయింది. భార్య భర్తలు మాట్లాడుకోవడం తక్కువ, మొబైల్ చూడడం ఎక్కువైపోయింది. పిల్లలకి తల్లిదండ్రులు అసలు సమయాన్ని ఇవ్వట్లేదు. మీరు యూత్ చూస్తే వాళ్ళు అసలు మొబైల్స్ మీద ఎక్కువ ఉంటారు, చాటింగ్ చేస్తారు, గుడ్ మార్నింగ్ అంటారు, హౌ ఆర్ యు అంటారు, అన్ని మోజీస్ వచ్చేసినాయి, స్మైలీస్ పంపుకుంటూ కూర్చుంటారు. కానీ వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోరు. ఈ తరం పిల్లలు కానీ యువత కానీ అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి దేశాలు స్వీడన్తో పాటు స్విట్జర్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐర్లాండ్ ఇవన్నీ దేశాలు ఈ రీసెర్చ్ని బేసిస్గా తీసుకొని మళ్ళీ పిల్లలకి రీడింగ్ డెవలప్ చేయాలి. రీడింగ్ చేస్తేనే వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మా అబ్బాయి అంటూ ఉంటాడు, డాడీ అతను ఐఎస్బి చేశాడు ఇక్కడ, మేము ఎప్పుడు ల్యాప్టాప్ మీద ఉంటాం కదా, అసలు పుస్తకం చదవలేకపోతున్నారు వాళ్ళు. ఈ మధ్య ఒక బుక్ ఉన్నాడు చదువుదామని, ఈజ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, అంటే అలవాటు పోయింది. ఇది అంటే సాహిత్య రంగంలో ఉన్నారు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా ఉండింది. కానీ భవిష్యత్తులో నేను అనుకుంటాను ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే అమెరికా ముందైతే మనం తర్వాత చేస్తాం, అంతేనా? ఇప్పుడు మన దగ్గర తినే మన మందులు డ్రగ్స్ తింటాం కదా, మనం రోజు పారాసెటమాల్ అని అదని తింటూ ఉంటాం. మనం డాక్టర్ని అడగకుండా తింటూ ఉంటాం. యాంటీబయాటిక్స్ తింటాము, నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసేసుకుంటాము. అట్లా వేసుకోరు డెవలప్డ్ కంట్రీస్లో. ప్రిస్క్రిప్షన్ లేదే ట్యాబ్లెట్ వేసుకోరు అక్కడ. ఇవన్నీ డ్రగ్స్, చాలా డ్రగ్స్ మన దేశంలో ఉన్న. ఎందుకంటే నేను చిన్నప్పుడు మెడికల్ షాప్లో ఉన్నాను, 5-6 సంవత్సరాలు మెడికల్ షాప్లో గడిపాను.
నేను మెడికల్ షాప్లో ఉన్నప్పుడు ఏ అయితే మందులు అమ్మానో కౌంటర్ మీద దాంట్లో సగం ఇప్పుడు లేవు. అవన్నీ ప్రొహిబిట్ చేశారు వెస్ట్రన్ కంట్రీస్లో. కానీ అక్కడ నిషేధించిన తర్వాత మన దేశంలో కనీసం 10 సంవత్సరాలు మనం అదే మందులు వాడతాం. ఎందుకంటే చాలా కామర్స్ అది, డ్రగ్స్ అనేది, ఫార్మా అనేది చాలా కామర్స్, డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి వెంటనే మనకు పర్ఫెక్ట్ కాదు. మనకు కూడా వెస్ట్రన్ కంట్రీస్ను కాపీ చేసి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ మందుల్ని అలాగే తింటాం, మనకు సమస్యలు వస్తాయి. ఒక ట్యాబ్లెట్ తింటే ఇంకో సమస్య వస్తుంది. మళ్ళీ మన దేశంలో ఇప్పుడు నేచురోపతి ఆలోచిస్తున్నారు, హోమియోపతి ఆలోచిస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో కూడా బ్యాక్ టు నేచర్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. జనరల్గా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ చాలా కాలం వాడిన తర్వాత పొల్యూషన్ పెరిగిపోయి, గాలిలో, నీటిలో, అన్నిట్లో పొల్యూషన్ పెరిగిపోయి వాళ్ళు కూడా బ్యాక్ టు నేచర్ అనే కాన్సెప్ట్ వచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు క్లైమేట్ క్రైసిస్ వస్తుంది కాబట్టి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఏం చేసినా అక్కడ చేసిన తర్వాత మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కానీ మనం కళ్ళు తెరవం. కానీ ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, మనకి గ్లోబల్ విలేజ్ అయింది. ప్రపంచంలో ఏ మూలకు ఏం జరిగినా తెలిసే అవకాశం మనకు ఉంది. కాబట్టి మీరు, నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు వీరు డాక్టర్ కొండలరావు గారు నిరంతర అధ్యయనశీలి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎప్పుడు అప్డేట్గా ఉంటే కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలీదు. మీరు కూడా ఇంటర్నెట్ చూడాలి, యూట్యూబ్ చూడాలి, అన్నీ చూడాలి. దేని చూడాలి? అది చూపించేది మాత్రమే చూసి అలవాటు అయిపోయింది మనకి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మీకు తెలుసో తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదో సాఫ్ట్వేర్ పిల్లలకు సంబంధించింది, మనకు సంబంధం లేదు టెక్నాలజీ, మనకేం సంబంధం అనుకుంటాం. కానీ ఈరోజు కృత్రిమ మేధ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదండి, అది సర్వంతర్యామి. మీరు మార్నింగ్ లేవగానే మొబైల్ లాక్ చేసి ఉంటుంది మీది, ఫేస్ ఐడి, కొంతమంది ఫేస్ చూపిస్తారు. ఫేస్ చూపించగానే అది 3 డైమెన్షనల్ ఇమేజ్ ఫేస్ది క్యాచ్ చేసి ఒక 30,000 ఇన్ఫ్రారెడ్స్ వెళ్తాయి. వెళ్ళి ఆ ఫేస్ ఐడిని మన ఫోటో ఒరిజినల్గా ఏదైతే ఉందో దాంతో పోల్చి చూసి కన్ఫర్మ్ చేస్తే కానీ మీది మొబైల్ అన్లాక్ కాదు. దాంతో ఉదయమే మొదలవుతుంది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో. మీరు ఓటీటీ ఛానల్ చూస్తారు, నెట్ఫ్లిక్స్ చూస్తారు. నెట్ఫ్లిక్స్లో మీకు కావాల్సిన సినిమాలో మీరు ఇంతవరకు ఏదైతే సినిమాలు చూసారో, మీరు ఏదైతే సినిమాల్ని ఇష్టపడ్డారో, ఏదైతే సినిమాల్ని పూర్తిగా చూసారో, కొన్ని సినిమాల్ని కాసేపు చూస్తాం, ఇది బాగాలేదని వదిలిపెట్టేస్తాం, ఇంకో సినిమా చూస్తాం. ఏ సినిమాలు అయితే మీరు ఇంట్రెస్ట్గా చూసారో, ఎక్కువగా చూసారో, ఆ సినిమాలు వరుసగా వచ్చేస్తాయి మీకు. దట్ ఈజ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ మొబైల్లో చాలా జరిగే విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. మనం సిరి అని, అలెక్సా అని మాట్లాడుతూ ఉన్నాం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఈ రకంగా చెప్పుకుని పోతే మన జీవితంలో ప్రతి వస్తువు వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది. కృత్రిమ మేధ అనేది కొత్త పదం కాదు, 1956 నుంచి స్టార్ట్ అయింది కృత్రిమ మేధ. కాకపోతే ఈ మధ్య కాలంలో కంప్యూటర్ స్పీడ్ పెరిగి, ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగి, క్లౌడ్ టెక్నాలజీ, అంటే ఇంతకుముందు మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే ఊరికి సర్వర్లో స్టోర్ చేసేది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆకాశంలో ఉంటుంది మనం మాట్లాడేది, మనం చూసేది, మీడియా మొత్తం క్లౌడ్లో ఉంటుంది. కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లం లేదు ఇప్పుడు. ఇంతకుముందు స్టోరేజ్ ప్రాబ్లం ఉండి ఈ రూమ్ అంతా కంప్యూటర్ పెట్టుకునేది, ఈ రూమ్ కన్నా ఎన్నో రెట్లు సర్వర్ పెట్టుకునే అవసరం వచ్చింది. అసలు కంప్యూటర్ స్పేస్ తక్కువ అయిపోయింది. క్లౌడ్ వచ్చిన తర్వాత స్పేస్ ప్రాబ్లం లేదు, ప్రాసెసర్ స్పీడ్ పెరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా స్పీడ్ పెరిగింది. ఇంకా భవిష్యత్తులో వీరు ఇంకా డాక్టర్ కొండలరావు గారు మరి 1-2 దశాబ్దాలు జీవించుంటారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే 1930s నుంచి 35 వరకు 40 వరకు వారు జీవిస్తే ఇంకా చూడడానికి ఆయనకి ఏం లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ రెవల్యూషన్ క్వాంటమ్ రెవల్యూషన్ అంటాం మేము. నెక్స్ట్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మించిన టెక్నాలజీ. మన జీవితం మొత్తంలో 8 బిలియన్ వర్డ్స్ మనం చదివే కెపాసిటీ మనకు ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడున్న కంప్యూటర్ వ్యవస్థలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఒక నెలలో 8 ట్రిలియన్ వర్డ్స్ చదివే కెపాసిటీ దానికి ఉంది. ట్రిలియన్ అంటే ఇంకో సున్నా పెట్టాలి. అది ఓన్లీ 1 మంత్ కెపాసిటీ నేను చెప్పేది. నేను చెప్పింది 8 బిలియన్ వర్డ్స్ మన జీవితకాలం మొత్తం. అది 1 నెలలో 8 ట్రిలియన్ వర్డ్స్ ఇట్ కెన్ రిమెంబర్. క్వాంటమ్ వచ్చిన తర్వాత ఇంకెన్ని ట్రిలియన్స్ ఉంటుందో అని చెప్పలేము. చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ స్పీడ్ను తట్టుకునే శక్తి మనలో ఉందా లేదా అనే డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరి ఇంత ఫాస్ట్గా సంవత్సరానికి 10 రెట్లు స్పీడ్తో వెళ్తూ ఉంది. ఇలాంటి టెక్నాలజీని మనం ఏ రకంగా ఉంటే అసలు మన హ్యూమన్ రేస్ ఉంటుందా పోతుందా, డిజిటల్ స్పీసీస్ అని కొత్త స్పీసీస్ వస్తుందా అనే డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కొంతమంది ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉన్నాయి ఏ రకంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ అండి. ప్రతి రంగంలో దాన్ని వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనకు సమస్యలు ఉండవు. ఇప్పుడు మనకు ఎనర్జీ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఒక 5-10 సంవత్సరాల్లో మనకి ఆ పవర్ ప్రాబ్లం ఉండదు. అందరికీ పవర్ ఉంటుంది, ఫ్రీగా పవర్ ఉంటుంది. ప్రపంచం అంతా దానికి ఇంటెలిజెన్స్ ఉంది. చాలా సమస్యలు ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల్ని సాల్వ్ చేసే ఒక ఇంటెలిజెన్స్ దానికి ఉంది. ఒక పవర్ఫుల్ టెక్నాలజీ. రోజు ఏదైనా ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతుందంటే దానికంటే 100 రెట్లు ఉత్పత్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పాలంటే, ఒక బుక్ మీరు పబ్లిష్ చేయాలంటే సైమల్టేనియస్గా ఆల్ లాంగ్వేజెస్లో మీరు ప్రింట్ చేసుకునవచ్చు. మీరు ఒక పుస్తకం రాసి దాన్ని డిజిటల్ మీడియాలో పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మీరు అప్లై చేస్తే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 200 భాషల్లో ట్రాన్స్లేషన్ చేసే ప్రొవిజన్ వచ్చేసింది. ఇప్పుడు మాండలికాల మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మనం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేస్తూ ఉందండి. కానీ నాకు తెలీదు, ఒక వాస్తవం నేను తెలుసుకోవాలనుకున్నాను యాక్చువల్లీ సందర్భంగా. మీరు ఇన్ని పుస్తకాలు రాశారు కదా, కవితలు రాశారు, కథానికలు రాశారు, నవలలు రాశారు, విమర్శలు రాశారు. ఇవన్నీ కంప్యూటర్లో ఉన్నాయా లేకపోతే ఊరికి మీరు అచ్చుపెట్టి పుస్తక రూపంలోనే 100, 1000, 2000 పుస్తకాలు వేసుకుంటున్నారా? అట్లాగే వేస్తున్నారు. దీనివల్ల ఒక డేంజర్ ఉంది ఇప్పుడు ఈ కొత్త యుగానికి. అది కనుక డిజిటల్ మీడియాలో ఉంటేనే దానికి ఫ్యూచర్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, లేకపోతే ఏముండదు. తర్వాత ఎవరు అసలు మీది గుర్తుపెట్టుకోరు. అది ఒకటే కాదు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆల్గరిథమ్స్ ఏదైతే డిజిటల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో ఉందో అదంతా వాడుకుంటుంది. దాంట్లో లేకుంటే అది వాడుకోదు. ఇప్పుడు మీరింత రాశారు కదా లిటరేచరు, దాంట్లో అన్ని మంచి విషయాలు చెప్పారు కదా, సమాజానికి హితం కోరే విషయాలు మీరు అందరు చెప్పారు కదా. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక గ్రహిస్తే మనకు వచ్చే రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను డిజిటైజ్ చేయమని చెప్తున్నాను మీ పుస్తకాన్ని. దట్ ఈజ్ మై అపీల్. మళ్ళీ టైప్ చేయాలి కంప్యూటర్లో, ఇంటర్నెట్లో పెట్టాలి. అంత చాలా చాలా చిన్న సమస్య. అది పెద్ద సమస్య కాదు. మనకి ఆ విషయ అవగాహన రావాలి. మీరు రాసిన రచనల యొక్క ఫలితం భవిష్యత్ తరాలకు దక్కాలంటే మీది డిజిటల్ మోడ్లోనే ఈ మెటీరియల్ అంతా ఉండాలి. ఎందుకంటే అది యాంత్రిక మేధ, అది కూడా మేధస్సే. మనం సృష్టించిన ఒక మేధ, మనం ఇంకో మనిషిలాగా అనమాట అది మేధ. ఇట్స్ ఎ మెషిన్ ఆల్ సెడ్ అండ్ డన్. అది మీ అనుభవాల్ని, మీ దృక్కోణాన్ని, మీ ఆలోచనల్ని, ఊహల్ని, మీ క్రియేటివిటీని, మీ సృజనాత్మకతను రిప్లేస్ చేయదండి. అది ఆ విషయం మనం అర్థం చేసుకున్నాం. మనకి అదొక పెద్ద సాధనం. దాన్ని ఉపయోగించుకుంటే మీరు ఇంకా చాలా అద్భుతాలు సృష్టించవచ్చు మీ రచనలతోని. మీరు ఒక బుక్ రాశారు,
అది డిజిటల్ మోడ్లో ఉందనుకుందాం. ఇప్పుడు వారు జయంతి క్వార్టర్లీ రిలీజ్ చేశారనుకుందాం, అది డిజిటల్ మీడియాలో ఉంటే ఇప్పుడు చాలా యాప్స్ వస్తాయి. సమ్మరైజ్ చేసే యాప్ ఉంటుంది. సమ్మరైజ్ చేసే యాప్లో వారి పుస్తకాన్ని డిజిటల్ మోడ్లో పెడితే ఇంత పెద్ద పుస్తకం వారు విశ్వనాథ సత్యనారాయణ గారి ఎస్ఏస్ ఇంగ్లీష్లో 900-1000 పేజీలో ప్రింట్ చేశారు పుస్తకాన్ని. అది డిజిటల్ మీడియంలో ఉంటే దానికి ఈ యాప్ అప్లై చేస్తే అది 2 సెకండ్లో లేకపోతే 2 నిమిషాల్లో దాని సమ్మరీ అంతా మీకు ఇచ్చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సమ్మరైజర్. కాబట్టి అది పెద్ద టూల్గా మనం వాడుకున్నాలి, మనకు రిప్లేస్మెంట్ కాదు. దాని గురించి భయపడే అవసరం లేదు. మన మేధస్సును, మన క్రియేటివిటీని, మన సృజనాత్మకతని అది సబ్స్టిట్యూట్ చేయలేదు. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక విషయం తెలుసుకోకపోతే, మీరు కనుక సాధనాలు వాడకపోతే మీరు వెనుకబాటు వారైపోతారు. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మీరు కృత్రిమ మేధతో జీవించాలి, అయితేనే మీరు చేస్తున్న పనికి భవిష్యత్తు, లేకపోతే భవిష్యత్తు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కాబట్టి సింపుల్, అది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఈ నాలెడ్జ్ ఉన్న పిల్లలు, ఈ పాప ఉంది ఎవరు యంగ్ స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళు ఇప్పుడు ChatGPT వాడతారు. మీరు ChatGPTలో ఒక పోయం కావాలంటే పోయం వస్తుంది, ఒక స్టోరీ అంటే స్టోరీ క్రియేట్ ఎంత సెకండ్లలో నిమిషాల్లోనేనండి. మీలాగా సంవత్సరం కూర్చొని రాయక్కర్లేదు దానికి. ఎందుకంటే ఆధారం చెప్తాను నేను. దాంట్లో ఏముంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు రాసిన లిటరేచర్ ఉంది కదా, అన్ని ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్లో ఉంది కదా, అదే దానికి రా మెటీరియల్. కాబట్టి అందులో నుంచి ఒక కథ సృష్టించింది, పోయం సృష్టించింది, ఒక ఎస్సే సృష్టించింది, ఒక నావల సృష్టించింది. ఆల్రెడీ ఆ సృష్టి జరుగుతూ ఉంది, మీకు తెలీదు. ఒక సినిమా సృష్టి చేస్తుంది, ఒక వీడియో సృష్టి చేస్తుంది, ఒక ఇమేజ్ మీకు వచ్చే ఇప్పుడు వాట్సాప్లలో మెసేజ్లో మీకు తెలియదు. కొన్ని చాలా అందంగా వస్తున్నాయి, మీరు చూసారా? మన దీపావళి మీకు మెసేజ్ చూసుంటారు, చాలా అందంగా శ్రీలక్ష్మి వారు ఇట్లా పట్టుకొని నాణాలు ఎగవేస్తూ డ్యాన్స్ చేస్తూ శ్రీలక్ష్మి మీ ముందుకు వస్తూ ఉంది. అలాంటి మెసేజ్లు మీ ఫ్రెండ్స్ పంపించుంటారు. దట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ కెన్ జనరేట్ బ్యూటిఫుల్ ఇమేజెస్, బ్యూటిఫుల్ వీడియోస్. మీరు ఊరికే ఒక కమాండ్ ఇవ్వాలి అంతే. ఆ కమాండ్లో నాకు హిమాలయాల్లో ఒక అమ్మాయి అబ్బాయి యుఎస్లో ఉన్నవాళ్ళు ఒక మంచి మెలోడియస్ పాట వాళ్ళు పాడుకుంటున్నారు. దాన్ని ఎంత మీరు ఇంకా క్వాలిఫై చేస్తే చేయొచ్చు. మీరు ఎంత దాన్ని క్వాలిఫై చేస్తే అది కొన్ని సెకండ్లు నిమిషాల్లో మీకు ఒక వీడియో పాట వచ్చేస్తుంది. సినిమాల్లో చూసే పాటలాగా మీకు వచ్చేస్తుంది. అది ఆల్రెడీ ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి. ప్రతిరోజు కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి ప్రతి రంగానికి. అంటే మీకు భవిష్యత్తులో జరగబోతుంది ఏంటంటే, మీ ప్రొఫెషన్కి సంబంధించిన ఒక పర్సనల్ అసిస్టెంట్ మీకు ఉంటుంది. మీ మొబైల్ ఉంది కదా, ఒక పర్సనల్ అసిస్టెంట్ మీ జేబులో ఉంటుంది, మీ పర్సులో పెట్టుకుంటారు. మీకు కావాల్సింది ఏం కావాలంటే దాన్ని చెప్తే చేసేస్తుంది. మీ సాహిత్యానికి సంబంధించిన ఏమన్నా సజెషన్స్, ఇది ఇంతకుముందు రాశారా, ఎవరైనా కొత్త పదాలు ఏమొచ్చా, ఏమైనా అడగచ్చు. ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ బ్లడీ ఆన్ ద ఎర్త్, ఇట్ విల్ గివ్ ఆన్సర్. అది టెక్స్ట్లోనే కాదు, వాయిస్ కన్వర్ట్ చేస్తుంది. మీరు ఒక వీడియో దానికి ఇస్తే 2 సెకండ్లో దానికి టెక్స్ట్ వస్తుంది. మీకు 2-3 పేజీల టెక్స్ట్ వచ్చేస్తుంది ఒక వీడియో వస్తే. మీకు చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటి మీరు చూడాలి, అది నా ఆశ. అందుకోసం నేను ఇంత సమయం తీసుకుంటున్నాను. మీ రచనలన్నీ డిజిటైజ్ చేయించండి ముందు. వారు పీడిఎఫ్ అనే పదం వాడారు. పీడిఎఫ్ అని కాదు, బేసిక్గా మీ పుస్తకాన్ని టైప్ చేయాలి కంప్యూటర్లో. ఎవరైనా ఒక డిటిపి ఆపరేటర్కి ఇచ్చి కంప్యూటర్లో టైప్ చేసి అది ఇంటర్నెట్లో పెట్టాలి. ఇది ఒకటే కాదు, ప్రతి మాండలికం అది ఇవ్వగలదు. మన దేశంలో 1635 భాషలు ఉన్నాయి. 22 భాషలు రాజ్యాంగం గుర్తించింది. 10,000 మంది కన్నా ఎక్కువ మాట్లాడితేనే ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ అది ఒక భాషగా గుర్తించింది. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అనువాదిని, బుజ్జి అంటారు దాన్ని, సాఫ్ట్వేర్ అనువాదిని. 200 భాషల్లోకి మీరు ఏదన్నా పుస్తకం రాస్తే అది 200 భాషల్లోకి అనువదించి ఇచ్చేస్తుంది కొన్ని నిమిషాల్లో. ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఒరిస్సా ఒక 5-6 రాష్ట్రాల్లో ఒక 60-70 మంది ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళని సంతాల్స్ అంటాం మనం. సంతాలికి ఒక వాళ్ళ భాష ఉంది. ఆ భాషని ఒక ప్రత్యేకంగా అంటే టెస్టింగ్ కోసం అన్నమాట ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్. దాని పేరు చిక్కీ అంటారు. అది ప్రెసిడెంట్ గారు చాలా ఇంప్రెస్ అయిందమే. అంటే ఇలాగ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. అది ఎక్స్టింక్ట్ అంటే మీరు ఏమంటారు, తరించిపోయే భాషలు ఏదైతే ఉన్నాయో, ట్రైబల్స్ ఒక 1000 మంది 2000 మందికి ఒక భాష ఉంటుంది. మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళండి, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక భాష ఉంటుంది. దానికి టెక్స్ట్ కూడా ఉండకపోవచ్చు, మాట్లాడతారు. మా ఊర్లో, మాది ఆర్మూర్ అండి, నిజామాబాద్ జిల్లాలో. మా దగ్గర ఒక కమ్యూనిటీ ఉంది. ఎప్పుడో హిస్టారికల్గా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. ఖత్రి అంటాము, పట్కరోళ్ళు అంటాము. వాళ్ళు భాష మాట్లాడతారు. దానికి టెక్స్ట్ ఉండదు, ఆల్ఫాబెట్ ఉండదు, ఏముండదు, బట్ మాట్లాడుతూ ఉంటారు. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వస్తూ ఉంది. అదొక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఏ రకంగా మన లిటరేచర్ ఇంతకాలం ఎట్లా సర్వైవ్ అయింది. నాన్నగారి టైంలో ప్రింటింగ్ ప్రెస్ ఉందా? లేదు కదా. 1000-2000 సంవత్సరాల లిటరేచర్ ఎట్లా ఉంది? ముందు మౌఖికంగానే ఉంది. ఒక భాష మౌఖికంగానే కంటిన్యూ అవుతుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి. మన రాష్ట్రంలోనే ఎన్నో మాండలికాలు ఉన్నాయి. తెలంగాణ యాస ఉంది, కోస్టలాంధ్ర యాస ఉంది, రాయలసీమ యాస ఉంది, నార్త్ కోస్ట్ యాస. 4 యాసలు ప్రధానంగా ఉన్నాయి. అట్లాంటి జిల్లాకి ఇది యాస మారుతుంది. బట్ ఆ 4 మాండలికాలు అనుకుంటే 4 మాండలికాలకి మీకు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది. ఏం సమస్య లేదు. ప్రతిదీ అంటే 2000 భాషలను అన్నాను, కానీ అది డెవలప్ చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీని మీద పనిచేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఏమొస్తుందంటే, మీకు వాట్సాప్ ఉంది కదా, ఇండియా వాట్సాప్ అని వస్తుంది. ఇప్పుడు దే ఆర్ ఆన్ ది జాబ్. ఇండియా వాట్సాప్ అంటే ఆ వాట్సాప్లో మీరు ఒక మెసేజ్ పెడితే, మీరు తెలుగులో పెడితే, మన దేశంలో సపోజ్ 50 భాషలు నేర్చుకుందాం, 50 భాషల్లోకి ఎవరికి వాళ్ళ భాషలో చదువుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయ్యి నేను ఇట్లా తెలుగులో మాట్లాడుతుంటే ఒక 20 మంది కూర్చుంటే 20 మందికి స్పీకర్స్ ఇస్తారు. స్పానిష్ అంటే ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా స్పానిష్. ఇప్పుడు దేశాలు ఎట్లా మాట్లాడుకుంటారు? మన ప్రైమ్ మినిస్టరు స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా మాట్లాడుకుంటారు? మన ప్రైమ్ మినిస్టర్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయనకి స్పానిష్లో వినిపిస్తుంది. సో ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. అనువాదిని, బుజ్జి అంటారు దీన్ని. సాఫ్ట్వేర్ ఆల్రెడీ వచ్చింది. ఇట్లాగా చాలా పరిశోధన జరుగుతూ ఉంది ప్రభుత్వ పరంగా. మన దేశంలో ఉన్న మాండలికాలన్నిటికీ కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గనక మనం మన దేశంలో ఉండే భాషలన్నిటికీ కనుక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒక కొలాబరేషన్ చేయగలిగితే చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు మన దేశంలో. లాంగ్వేజ్ ఈజ్ ఎ బిగ్ బ్యారియర్ అండి. మనం ఇంకో రాష్ట్రానికి నార్త్ ఈస్ట్ పోతే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడతారో. మీరు ఉద్యోగం చేస్తారు, పోయి చేయమంటే చేయరు కదా. అదే మొత్తం ఇండియన్ లాంగ్వేజ్ అని కొలాబరేట్ అయిపోయి ఒకటే మీడియం మీద కనుక మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటే చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒక 25% సాల్వ్ అయిపోతుంది దాంతోనే. సో ఈ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. దీనితో మనం జీవించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. దీన్ని కనుక మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆ సాధనాల్ని, ఆ టూల్స్ని, ఆ యాప్స్ని అవి వాడుకోకపోతే మీకు భవిష్యత్తు లేదనే ఒక ఘంటాబద్ధంగా నేను చెప్పడానికి మీ ముందు ఈరోజు నిలిచాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈ సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు. ఇంతసేపు సైలెన్స్గా విన్నారు కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జీవన్ రాజు గారు అన్నయ్య పార్థసారథి అన్న వాళ్ళతో మాకు 30-35 ఏళ్ళ అనుబంధం కాబట్టి చెప్తున్నా. బహుభాషా ప్రావీణుడు. వారమ్మ పేరు మీద హార్టికల్చర్ కాలేజీలో కూడా ఒక పురస్కారం ఇస్తున్నారు. అలాగే అక్షర్యాన్లో కూడా ప్రతి చోట ఈ మధ్య హైదరాబాద్లో కూడా లెక్కలేని సమావేశాలు సభలు జరుగుతున్నాయి. నేను చూసినంత మటుకు ఒకప్పుడు తమిళనాడులో మద్రాసులో చాలా సాంస్కృతిక సంస్థలు ఉండేవి, వీధికి సంస్థలు ఉండేవి, చాలా
సంస్కారవంతమైన సాంస్కృతిక సభలు జరిగేవి. ఆ తదుపరి నేను కర్ణాటకలో చూశాను. ఎందుకంటే నేను తెలుగు అకాడమీలో ఉన్నప్పుడు ఈ మద్రాసుకి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను, కేరళకి వెళ్ళాను, చూశాను. ఆ తదుపరి కర్ణాటకలో అయితే మంచి సభలు సమావేశాలు జరిగేవి, బాగా జరిగేవి, చాలా ఎక్కువ జరిగేవి. ఆ తదుపరి ఏదో ఆంధ్ర ఏరియా, అంటే ఇప్పుడు ఇది తెలంగాణ ఏరియా అనుకోండి, ఆంధ్ర ఏరియాలో కూడా చాలా మంచి సంస్కృతి సమావేశాలు జరిగేవి. అంటే ఒక కల్చర్ ఉన్నది. సాంస్కృతిక సభలు ఎలా నిర్వహించుకోవాలి అనే ఒక సంస్కృతికి చాలా తలనాలు ఉంటుంది అక్కడ. అయ్యో ఇట్లాంటి సంస్కృతి తెలంగాణలో లేదే అని తన ఫికర్ పడ్డ వాళ్ళు నేను ఒకడినే. ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనుకునేవాడిని. ఇప్పుడు మెల్లమెల్లగా తెలంగాణ కూడా వచ్చింది. తెలంగాణ కూడా ఈ సాంస్కృతిక సంస్థలు చాలా వచ్చినవి, మంచి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ దానికి నిర్వాహకులు చాలా గట్టివాళ్ళు కావాలి. మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి, పాసాది గారు, వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉండడం చాలా గొప్ప అదృష్టం. వారి వల్ల ఏంటంటే చాలా ఉత్సాహకరంగా సభలు సమావేశాలు జరుపుతున్నాయి. చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. We moved back to India because my father-in-law was sick. So almost we were here until he passed away in the COVID. So we moved back to USA. So yeah, they are the reason for our existence. That is the best thing I really liked about it. So I'm sorry, I mean నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. 25,000 పైగా డెలివరీస్ని కండక్ట్ చేసిన తల్లిని నేను. శిశువు తొలి స్పర్శానందాన్ని ప్రతిసారి చాలా కొత్తగా నేను అనుభూతి చెందుతాను. సో తల్లికి మించిన వాడు ఎవరూ లేరు. తల్లిని రచయిత్రిగా తల్లిగా నిర్వహించడం అనేది ఇంకా గొప్ప విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి రచయితలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రచయితలకి నా నమస్కారం. నన్ను ఈవెంట్కి పిలిచినందుకు శ్రీలక్ష్మి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె ఇందాక జస్ట్ చెప్పి వదిలేశారు. రచయితలందరికీ మా హాస్పిటల్లో అంటే చాలామంది మిడ్ లైఫ్కి చెందినవారు కాబట్టి ఒక ప్యాకేజ్ లాగా టెస్ట్లన్నీ చేయించడానికి మేము సంకల్పించాము. త్వరలో మీకు దాన్ని అక్షయాన్ని గ్రూపులో పెడతాము వివరాలతో. ఎప్పుడు మీరు వచ్చినా సాదరంగా మీకు అవి చేయించి పంపిస్తాము.